Hello friends, welcome to my YouTube channel GPG Trader. సో ఆల్మోస్ట్ మనం యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయక 30 డేస్ అవుతుందండి, ఆల్మోస్ట్ 30 డేస్ అనుకోండి. సో ఈరోజు ఈ వీడియోలో బేరిష్ బంప్ అండ్ రన్ చార్ట్ ప్యాటర్న్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. యాక్చువల్గా ఈ బేరిష్ బంప్ అండ్ రన్ చార్ట్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది అండ్ అలాగే ఈ బేరిష్ బంప్ అండ్ రన్ చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అయ్యే విధానంలో మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలి, ఓకేనా అండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. బేరిష్ బంప్ అండ్ రన్ ఈజ్ అ చార్ట్ ప్యాటర్న్. ఇట్ ఈజ్ అ బేరిష్ రివర్సల్ చార్ట్ ప్యాటర్న్. బేరిష్ రివర్సల్ చార్ట్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్ అనుకోండి. మార్కెట్ అనేది ఒక అప్ ట్రెండ్లో రన్ అవుతుంది అనుకుందాం, మీన్స్ అప్ ట్రెండ్లో మూవ్ అవుతుంది అనుకుందాం. సో ఈ ప్రదేశం నుంచి మార్కెట్ అనేది మనకు రివర్సల్ అవుతుందని మనకు ఈ చార్ట్ ప్యాటర్న్స్ ద్వారా తెలియడం జరుగుతుంది, ఓకేనా అండి. సో నెక్స్ట్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే విల్ టేక్ ఎంట్రీ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డౌన్. అంటే మనం ఈ చార్ట్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయిన తర్వాత మన ఎంట్రీని సెల్లింగ్లో తీసుకోవడం జరుగుతుంది. వీలైనంత వరకు మీరు ఈ చార్ట్ ప్యాటర్న్ని ఆప్షన్స్లో యూజ్ చేయకండి. సో ఇది నా సజెషన్ అండి. ఇప్పుడు ఈ చార్ట్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ అనేది ఈ చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అవ్వాలంటే ఒక అప్ ట్రెండ్లో ఉండాలి అనుకోండి. మార్కెట్ అనేది ఈ విధంగా ఒక అప్ ట్రెండ్లో ఉంది అనుకుందాం. సర్టెన్ ఆఫ్ ప్రైస్ నుంచి మార్కెట్ అనేది ఈ విధంగా చిన్న ఫాల్ అనేది చూపించడం జరిగింది. ఇప్పుడు ఈ లెవెల్ నుంచి మార్కెట్ అనేది మళ్ళీ ఒక సపోర్ట్ లెవెల్ తీసుకుంటూ అప్ సైడ్ మూమెంట్ అనేది తీసుకోవడం జరిగింది. ప్రీవియస్గా ఉన్న హై ఏదైతే ఉందో దానిని బ్రేక్ చేయడం జరిగింది. సో దీనిని నేను మొదటి సపోర్ట్ లెవెల్గా ఐడెంటిఫై చేస్తాను. సో ఈ లెవెల్ ఏదైతే ఉందో దీనిని మనం లీడ్ ఇన్గా చెప్పుకుంటాము. మీన్స్ ఈ సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో దీనిని మనం లీడ్ ఇన్గా చెప్పుకుంటాము. మళ్ళీ మార్కెట్ అనేది సర్టెన్ ఆఫ్ ప్రైస్ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ ఈ విధంగా ఫాల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మార్కెట్ ఏం చేసిందండి, మళ్ళీ సపోర్ట్ తీసుకుంటూ ఒక అప్సైడ్ మూమెంట్ అనేది తీసుకోవడం జరిగింది, ప్రీవియస్గా ఉన్న హైని బ్రేక్ చేసి. సో ఇప్పుడు దీనిని మనం రెండవ సపోర్ట్ లెవెల్గా ఐడెంటిఫై చేసాము అనుకుందాం. సో ఈ ఫ్లో ఏదైతే ఉందో మీన్స్ రెండవ సపోర్ట్ లెవెల్ నుంచి ఈ హైని బ్రేక్ చేస్తున్న ఫ్లో ఏదైతే ఉందో దీనిని మనం బంప్ అని అంటాము. సో ఈ బంపు ఏ విధంగా ఉంటుందంటే మనకు ఈ సపోర్ట్ లెవెల్ నుంచి ఎగ్జాక్ట్గా 45 డిగ్రీస్లో ఉండడం జరుగుతుంది. మీన్స్ అంతకంటే ఎక్కువ ఉన్నా పర్లేదు, కాకపోతే మినిమం 45 డిగ్రీస్ అనేది ఉండాలి. సో ఎప్పుడైతే మార్కెట్ అనేది మళ్ళీ ప్రీవియస్గా ఉన్న 45 డిగ్రీస్ ఏదైతే ఉందో దానిని బ్రేక్ చేసి కింద క్లోజ్ చేసింది అనుకుందాం. సో ఇప్పుడు మనకు ఈ బంప్ అనేది కంప్లీట్ అయిందని మనకు తెలుస్తుంది. ఇప్పుడు మార్కెట్ అనేది చిన్న అప్ సైడ్ మూమెంట్ తీసుకొని మళ్ళీ కింది వైపు ఈ విధంగా ఫాలో అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద ఉన్న రెండు సపోర్ట్ లెవెల్స్ని కలుపుతూ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయండి ఈ విధంగా. సో ఈ ట్రెండ్ లైన్ ఏ విధంగా ఉండాలంటే మనకు ఎగ్జాక్ట్గా 30 డిగ్రీస్ యాంగిల్లో ఉండాలి. ఎప్పుడైతే మార్కెట్ అనేది ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి కింద క్లోజ్ చేస్తుందో మార్కెట్లో మనకు ఒక హ్యూజ్ సెల్లింగ్ అనేది చూడవచ్చు. ఇప్పుడు ఈ చార్ట్ ప్యాటర్న్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎంట్రీ ఏ విధంగా పంచ్ చేయాలో చెప్తాను. స్క్రీన్పై గమనించండి. మార్కెట్ అనేది ఫామ్ అవుతుంది. మార్కెట్ అనేది ఒక అప్ ట్రెండ్లో ఫామ్ అయింది. సో గమనించండి, సర్టెన్ ఆఫ్ ప్రైస్ నుంచి మార్కెట్ అనేది ఈ విధంగా కింది వైపు చిన్న డౌన్ సైడ్ మూమెంట్ అనేది చూపించింది. దీనిని నేను మొదటి సపోర్ట్ లెవెల్గా ఐడెంటిఫై చేశాను అనుకుందాం. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఒక అప్ సైడ్ మూమెంట్ అనేది తీసుకోవడం జరిగింది, ప్రీవియస్గా ఉన్న హైని బ్రేక్ చేస్తూ. దీనిని నేను లీడ్ ఇన్గా చెప్తాను. సో ఇప్పుడు మార్కెట్ అనేది మళ్ళీ ఏం చేసిందండి, కింది వైపు ఫాలో అవుతూ రెండవ సపోర్ట్ లెవెల్ని ఫామ్ చేసింది అనుకుందాం. ఇప్పుడు మార్కెట్ ఏం చేసిందండి, మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ అనేది తీసుకోవడం జరిగింది, ప్రీవియస్గా ఉన్న హైని బ్రేక్ చేస్తూ. సో ఈ ఫ్లోని మొత్తాన్ని నేను ఏమంటానండి, బంపుగా చెప్తాను.
సో ఈ బంప్ ఏ విధంగా ఉండాలంటే మనకు ఎగ్జాక్ట్గా 45 డిగ్రీస్ కానీ లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా పర్లేదు. ఎప్పుడైతే మార్కెట్ అనేది ఈ విధంగా 45 డిగ్రీస్ని బ్రేక్ చేసి కింద క్లోజ్ చేస్తుందో మనకు ఈ బంప్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ మార్కెట్ ఏం చేసిందండి, చిన్న అప్ సైడ్ మూమెంట్ అనేది తీసుకొని మళ్ళీ ఈ విధంగా కింది వైపు ఫాల్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏ విధంగా ఎంట్రీ పనిచేయాలంటే ఈ కింద ఉన్న 2 సపోర్ట్ లెవెల్స్ని కలుపుతూ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయండి. ఈ విధంగా ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేస్తున్న క్యాండిల్ ఏదైతే ఉందో దాని కింద మనము ఎంట్రీ అనేది పనిచేయవచ్చు. అండ్ అలాగే బ్రేక్ చేసి క్లోజ్ చేసిన క్యాండిల్ ఏదైతే ఉందో దానిపైన మన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, మీరు ఎంట్రీ తీసుకుంటున్న పాయింట్ నుంచి మీరు స్టాప్ లాస్ ప్లేస్ చేస్తున్న పాయింట్ వరకు మీ రిస్క్ అనేది 2% రిస్క్ రివార్డ్ రేషియోకి అనుగుణంగా ఉండాలి. ఒకవేళ ఆ విధంగా లేనట్లయితే మీరు ఆ ట్రేడ్ని అవాయిడ్ చేయవచ్చు. మరి మనం టార్గెట్ అనేది ఏ విధంగా ప్లేస్ చేయాలి? సో రెండవ సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో దానిని నేను ఏ పాయింట్గా తీసుకుంటున్నాను. అండ్ అలాగే బంప్ యొక్క హై పాయింట్ ఏదైతే ఉందో దానిని నేను బి పాయింట్గా తీసుకుంటున్నాను. సో వీటి మధ్య ప్రైస్ యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మీకు టార్గెట్గా ప్లేస్ చేయడం జరుగుతుంది. దానిని కింది వైపు డ్రాగ్ చేయండి. ఈ విధంగా ఈ చార్ట్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయ్యే విధానంలో మనకు వాల్యూమ్స్ కూడా ముఖ్య పాత్ర వహించడం జరుగుతుంది. మార్కెట్ అనేది ఎప్పుడైతే ఒక అప్ ట్రెండ్లో అంటే స్టార్టింగ్లో ఒక అప్ ట్రెండ్లో ఉంటుందో మార్కెట్లో మనకు హై వాల్యూమ్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. అండ్ అలాగే బంప్ యొక్క ఫ్లో ఏదైతే ఉందో దానిలో కూడా హై వాల్యూమ్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. ఎప్పుడైతే మార్కెట్ అనేది ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి క్లోజ్ చేస్తుందో మార్కెట్లో హ్యూజ్గా వాల్యూమ్స్ అనేవి పెరిగిపోయి మార్కెట్ ఫాల్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ చార్ట్ ప్యాటర్న్ సంబంధించి టైం ఫ్రేమ్స్ కనుక మీరు గమనించినట్లయితే సో ఈ చార్ట్ ప్యాటర్న్ నేను అన్ని టైం ఫ్రేమ్లో యూజ్ చేయకనే నేను రికమెండ్ చేస్తానండి. ఎందుకంటే వీలైనంత మటుకు మీరు లాంగ్ పొజిషన్స్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ చార్ట్ ప్యాటర్న్ యూజ్ చేయండి. మీన్స్ ఆప్షన్స్లో కానీ ఫ్యూచర్స్లో కానీ దీన్ని యూజ్ చేయకండి. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా దీన్ని యూజ్ చేశాను. దీని సక్సెస్ రేషియో నాకు తెలుసు. సో మీరు స్టాక్స్లో మీరు బేసిక్గా యూజ్ చేసుకోవచ్చండి ఈ చార్ట్ ప్యాటర్న్ని.